వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే 5 సంవత్సరాల్లో సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాన్ని ఎప్పుడన్నా మీరు వెళ్ళి సతీ సమేతంగా ఇచ్చావా? ఏ రోజన్నా మరి అక్కడ దేవాలయం యొక్క పవిత్రత గురించి మీరు ఏదన్నా మాట్లాడారా? నాని, నీ అయ్య జాగీర్ అన్నావు గుడివాడ, నీ అబ్బ జాగీర్ అన్నావు గుడివాడ, గుడివాడ గాడ్ ఫాదర్ నువ్వే అన్నావు కొడాలి నాని. ఈ రోజు గుడివాడ రైల్వే గేట్ కూడా పట్టుకోనియకుండా ప్రజలు బుద్ధి చెబితే పారిపోయావు. ఒక తిరుపతి స్థానికుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఒకటి అడుగుతున్నా, సూటిగా జగన్మోహన్ రెడ్డి, అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి నేను తిరుమలకు వస్తాను అని చెప్పి. ఇంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్ గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. फैट आया तो एतराज हो रहा है, बिल्कुल सही है, नहीं होना चाहिए अगर हुआ तो, मगर आप हमारे धर्म के संस्थानों में आप कैसे नॉन मुस्लिम को बनाएंगे? प्रसाद में आप बोल रहे कि एनिमल फैट आ गया तो गलत है, हम भी मानते गलत है, नहीं आना चाहिए. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, గడిచేది. ప్రజల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని వీధుల మీదకి తీసుకొచ్చి వీధి పోరాటాలు చేయించాలని కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో మీరు వాళ్ళు చేసేటువంటి కాన్స్పిరసీలో వాళ్ళు చేసే కుట్రలో మీరు భాగస్వాములు కావద్దని మేము ప్రజలకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాము. అసలు ప్రభుత్వంలో కుడి చేయం చేస్తుందో ఎడం చేయం తెలుస్తలేదు. 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక ఇల్లు, 3 రోజుల తర్వాత హైడ్రా వచ్చి కూలగొడుతుంది. అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారో వీళ్ళు సర్కస్ నడుపుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. హైదరాబాద్ దీన్ని విశ్వనగరంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముందుకు తీసుకొని పోతే దీన్ని ఒక విద్వేష నగరంగా, విషాద నగరంగా ఇవాళ తీర్చిదిద్దే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరు మీద పేద ప్రజలందరూ కూడా బతకడానికి వచ్చిన పేద ప్రజలందరి ఇళ్లను కూల్చేసి వాళ్ళ భవిష్యత్తును శిథిలం చేస్తూ ఉన్నారు. అక్రమాలకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదుల మూలంలోకి ఇష్టారీతిన దోపిడీ చేశారు. మొత్తం కుటుంబం దోపిడీ చేయబడ్డారు. రాష్ట్రానికి చెప్పాల్సిన ప్రభుత్వాలు చాకల ఐలమ్మ కానీ, దుర్తి కొమరయ్య కానీ, కొమరం భీం కానీ, షోయబుల్లా ఖాన్, వీళ్ళందరి చరిత్రను కూడా మరి ఏ రకంగా కాళ్ళ గర్భంలోకి మళ్ళీ కలిపినారో కేవలం ఈ మజ్లిస్ యొక్క కుటుంబాలకు డెఫినెట్గా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫామ్ నింపాలంటేనే నీ నేషనాలిటీ ఏంటిది, నీ మతం ఏంటిది, నీ కులం ఏంటిది అని రాస్తూనే ఉంది. కానీ సిగ్గుపడాల్సింది ఇక్కడ ఏం లేదు, దాగేది కూడా కాదు. एक सांसद ने किसान कानून, जो काले कानून थे, उनको रिवाइव करने की बात, मोदी जी आप क्लैरिफाई, आप इसके खिलाफ हैं या आप फिर से बदमाशी करें? और अगर करेंगे तो फिर मैं आपको गारंटी दे रहा हूँ कि इंडिया गठबंधन पूरा इनके खिलाफ खड़ा होगा. जब फार्मर्स लॉ प्रपोज हुए थे तो हम बहुत सारे लोगों ने जो है उनका समर्थन किया था. हमारे माननीय प्रधानमंत्री जी ने वो लॉज जो थे वापस ले लिए थे. ये हम सब कार्यकर्ताओं का कर्तव्य बनता है कि हम उनके शब्दों की गरिमा रखें.